ఇసుక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఓయూకు వెళ్తున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సుమారు 1200 మందికి వసతి కల్పించే హాస్టళ్లు, భవనాలను సిద్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమైన 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇసుక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. 2 భవనాలను ప్రారంభోత్సవం చేయబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందిస్తారు. వెంకట్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు సీఎం రాకకు సంబంధించి? మరికొద్దిసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎన్సీసీ ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఎన్సీసీ గేట్ దగ్గర మొత్తం కూడా పోలీసులు ఇరువైపులో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇరువైపులో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మొత్తం కూడా అంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటు విద్యానగర్ నుంచి వచ్చే ప్రధాన రహదారి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకుంటే కనుక విద్యానగర్ నుంచి వచ్చే ప్రధాన రహదారి, ఈ రహదారి గుండానే సీఎం రాబోతున్నారు. అంత పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు నుంచే నేరుగా ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతారు. ఇటు నుంచి నేరుగా అటు ఏవైతే గిరిజన హాస్టల్స్ 2 భవనాలు ప్రారంభిస్తారు. అటు నుంచి ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్తారు. ఠాగూర్ ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అట్లనే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గతం నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల భర్తీ కావచ్చు సమస్యలు, హాస్టళ్ల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి సమస్యలు, ఇట్లా విద్యార్థుల నుంచి ముఖాముఖిగా అడిగి తెలుసుకునేందుకైతే ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రావడం రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రిగా అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రాకను బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్వి అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో మొత్తం కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తం కూడా భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా సమూలంగా మార్పులు చేయాలనే లక్ష్యంలో ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు మొత్తం కూడా సమూలమైనటువంటి మార్పులు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు, అట్లనే విద్యార్థుల సమస్యలు, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి సమస్యలు, ఇటు హాస్టల్స్ సమస్యలు, ఇట్లాంటి అనేక అంశాలు కూడా విద్యా వ్యవస్థలో అట్లనే పేరుకుపోయాయి. దాని మీద పూర్తి స్థాయిలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకైతే ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రాథమిక విద్యకు సంబంధించి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైన ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. అట్లనే ఉన్నత స్థాయి విద్యకు సంబంధించిన కూడా కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్యకు వరకు ఎన్నో ఏళ్ల నుంచి అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సమూలమైనటువంటి మార్పు వస్తే కనుక విద్యార్థి దశలోనే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే కనుక కుటుంబాలు, విద్యార్థులు కొంత ఆర్థికంగా భవిష్యత్తుగా బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి ప్రధానంగా విద్యా వ్యవస్థ పైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరికొద్దిసేపట్లోనే పోలీసులు అయితే అంతా అలర్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడంతో మొత్తం కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ కాలంలో ఇక్కడ నుంచే పునాదులు పడ్డాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు. ఇక్కడి నుంచే నినాదాలు
నినాదాలకు ఊపిరిపడ్డాయి. ఆ నినాదాల మీద గెలిచిన పాలకులు, బీఆర్ఎస్ పాలకులు ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో విస్మరించారనేది విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే తొలి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నత విద్య మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఇప్పటికే అడ్డుకుంటామని హెచ్చరికలు చేయడంతో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక ఎక్కడ కూడా ఎట్లాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. విజయనగర్ నుంచి వచ్చే ప్రధాన రహదారి అంతా కూడా పోలీసులు భారీ ఇటు ఇరువైపులో కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే వెళ్ళే దారి అంతా కూడా భారీ కంచెలతో మొత్తం కూడా భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రధానంగా విద్యా వ్యవస్థ పైన ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ప్రజాప్రభుత్వంలో భాగంగా చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధికి సంబంధించిన శ్రీకారం ఉందో దానికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. దాంతోపాటు 2 నూతన భవనాలు, గిరిజన విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన భవనాలు, అట్లనే రీసెర్చ్ ఏదైతే సీఎం రీసెర్చ్ పథకం కూడా ప్రారంభించబోతున్నారు. అట్లనే ఒక డిజిటల్ లైబ్రరీ కూడా ఈ వేదిక నుంచే ప్రారంభించబోతున్నారు. ఇట్లాంటి అనేక అంశాలు ప్రధానంగా ఎన్నో ఏళ్ళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యార్థుల బ్రతుకులు, విద్యార్థుల చదువులు, విద్యార్థుల సమస్యలు బాగుపడతాయనుకున్నారు. ఇటు ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఆ 10 ఏళ్ల కాలంలో కనీసం విద్యార్థుల బతుకులు కాదు, కనీసం చదువులు కూడా, సమస్యలు కూడా బాగుపడనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక అంశాలు పొంచి ఉన్నాయి, సమస్యలు పొంచి ఉన్నాయి. ఇటు విద్యార్థులు చీకటి పడితే ఇక్కడ పాములు కావచ్చు, ఇక్కడ అనేక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ భవనాలు పెచ్చులూడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అట్లనే విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత కూడా చాలా ఉంది. ఇట్లాంటి అనేక అంశాలు ఇక్కడ అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు విద్యార్థులు. ఇప్పుడు దానికి సంబంధించిన అంశంలో, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూ దీనికి సంబంధించిన ప్రక్షాళన మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఉస్మానియా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు, అనేక విషయాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేందుకైతే పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత 10 ఏళ్ళు జరగని అభివృద్ధి పనులన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 18 నెలల తర్వాత మొదటిసారి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. దాంతోపాటు 20 ఏళ్ల తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. కొన్ని కీలక అభివృద్ధి పనులతో పాటు కొన్ని లైబ్రరీలు, కొన్ని భవనాలకు కూడా, కొత్తగా నిర్మాణ భవనాలకు కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని విద్యార్థి సంఘాలు పనిగట్టుకొని ఇక్కడ సీఎం రాకను అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం, ఇక్కడ విద్యార్థి సంఘాలు, మరికొన్ని వామపక్ష, కాంగ్రెస్ సంబంధించిన ప్రజా సంఘాల విద్యార్థుల సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా సీఎం రాకను పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే విధంగా మేము ముందుకు సీఎంను రాకను ఆహ్వానిస్తాం, సీఎంను తీసుకువెళ్తాం. ఇక్కడ ఉస్మానియా అభివృద్ధికి పాటుపడే విధంగా వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలుకుతూ కూడా అన్ని విద్యార్థి సంఘాలు భారీ కట్టోట్లు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా జరిగేందుకైతే పోలీసులు భారీ బందోబస్తు చేశారు. మొత్తం కూడా హాస్టళ్లకు సంబంధించి కావచ్చు, ఆయన వెళ్ళే దారి వెంట కూడా పూర్తిగా
భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తర్వాత మొత్తం కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అనేక సమస్యల నుంచి విద్యార్థులు పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తున్నారు. మెస్సు కావచ్చు, అట్లనే విద్యా వ్యవస్థకు సంబంధించిన ఉపాధ్యాయుల భర్తీ కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ఆడిటోరియంలో, ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు విద్యార్థులను ఉద్దేశించి, ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ భూముల కబ్జా కావచ్చు, హాస్టళ్ల సమస్యలు కావచ్చు, మెస్ సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, చదువులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల నుంచి ఏ రకంగా ఏ అంశాలు విద్యార్థులు చెప్పబోతున్నారు, విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఓయూకు వెళ్లబోతున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై ముఖ్యమంత్రి అయితే ప్రసంగించబోతున్నారు. అలాగే రేపు 1200 మందికి వసతి కల్పించే 2 హాస్టళ్ల భవనాలను కూడా సిద్ధం చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో అటు 80 కోట్ల వ్యయంతో నిర్మాణమైన 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక ఈ సందర్భంగా కూడా విద్యార్థులతో ముఖాముఖిలో ఆ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయి, విద్యార్థులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ అంశాల గురించి కూడా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఓయూకి అయితే